2026లో ఒక చిన్న ప్రాంతీయ గొడవ పెద్ద ప్రపంచ సంక్షోభంగా మారింది. అసలదెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. యుద్ధం ప్రభావం వెంటనే కనిపించింది. ఒక బ్యారెల్ చమురు ధర అమాంతం $126కు పెరిగిపోయింది. ఈ గొడవకి అసలు కారణం ఇరాన్ అణు కార్యక్రమమే. వాళ్లు అణ్వాయుధాల తయారీకి దగ్గరయ్యారని 2024లో యుఎన్ చెప్పింది. సమస్య పరిష్కారానికి 60 రోజుల డెడ్లైన్ పెట్టారు. ఇక శాంతి కోసం కౌంట్డౌన్ మొదలైంది. కానీ చర్చలు ఫెయిల్ అయ్యాయి. గడువు ముగియగాని ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఈ 12 రోజుల యుద్ధం ఇరాన్ అణుకార్యక్రమాన్ని కొంచెం వెనక్కి నెట్టింది, కాని పూర్తిగా ఆపలేకపోయింది. కొన్ని నెలల తర్వాత ఫిబ్రవరి 28, 2026న అసలు యుద్ధం మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భారీ దాడి చేశాయి. దీనికి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టారు. ఇరాన్ను పూర్తిగా దెబ్బతీయడమే దీని లక్ష్యం. దాడి ఎంత తీవ్రంగా ఉందంటే మొదటి 12 గంటల్లోనే దాదాపు 900 లక్ష్యాలను ఛేదించారు. ఈ దాడుల్లో ఇరాన్ నాయకత్వం మొత్తం దెబ్బతింది. సుప్రీం లీడర్తో సహా కీలక అధికారులు చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకారానికి దిగింది. వాళ్ల కొత్త లీడర్ మొస్తబా ఖమీనీ ఊహించని దెబ్బ కొట్టాలనుకున్నారు. వాళ్ల టార్గెట్ హార్మూజ్ జలసంధి. ప్రపంచ ఇంధన సరఫరాకు ఇదే గుండెకాయలాంటిది. మైన్లు, క్షిపణులతో ఆ దారిని మొత్తం మూసేశారు. రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా ఆగిపోయింది. దీన్నే హార్మూజ్ షాక్ అన్నారు. దీంతో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ప్రపంచ సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడంతో పాకిస్తాన్ రంగంలోకి దిగింది. 2 వారాల కాల్పుల విరమణ కుదిరింది. శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్లో అందరూ కలిశారు. అమెరికా తరఫున వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వెళ్లారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. 2 దేశాల లక్ష్యాలు, డిమాండ్లు పూర్తిగా వేరువేరుగా ఉన్నాయి. దాదాపు 21 గంటల చర్చల తర్వాత కూడా ఏ ఒప్పందం కుదరలేదు. చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. చర్చలు విఫలమవడంతో ట్రంప్ ఇరాన్ ఓడరేవులన్నింటినీ దిగ్బంధిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. యుద్ధానికి బ్రేక్ పడింది, కానీ సంక్షోభం ఇంకా ముగియలేదు. దీంతో ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.